ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు కూడా వెల్లడించింది. ఈ యొక్క తీర్పు ఎంత సంచలనమో అప్పట్లో జరిగినటువంటి ఈ మర్డర్ అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే చిత్తూరు నగరం అనేది మొత్తం అటు కర్ణాటకకు తమిళనాడుకు బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే తలకే ఒక ఎండ్లో ఉండేటువంటి ప్రాంతం. సో చిత్తూరు జిల్లా కేంద్రం, చిత్తూరు నగరపాలిక సంస్థగా ఏర్పడినటువంటి నగరం. ఇలాంటి నగరానికి ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి మేయర్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె ఛాంబర్లోకి వెళ్ళి ముసుగులు ధరించి కిరాతకంగా పాశవికంగా చంపడమే కాదు, ఆమె భర్త మోహన్ను కూడా అదే స్థాయిలో నరికి చంపినటువంటి పరిస్థితి. సో ఈ కేసు అసలు మొత్తం ఈ వ్యవహారం అప్పట్లో అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒక చర్చ అయితే, ఇది ఎవరో తెలియనటువంటి వ్యక్తులో లేదా రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యర్థులో లేదా ఇంకొక వారో కాదు, సొంత కుటుంబీకులు, సొంత కటారి మోహన్కు అల్లుడు వరుస అయ్యేటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖర్ అండ్ గ్యాంగ్ చేసినటువంటి మర్డర్ అనేది ఇవాళ తీర్పులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ కేసు సంబంధించిన విషయంలో చిత్తూరు నగరం విషయానికి వచ్చేతలకే అక్కడ రాజకీయంగా చూసినప్పుడు అప్పట్లో సీకే బాబు, మాజీ శాసనసభ్యులు సీకే బాబు, అలానే ఈ కటారి ఫ్యామిలీకి మధ్య రాజకీయంగా చాలా వైరుధ్యాలు, చాలా గొడవలు కొనసాగినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైనటువంటి వివాదాలు సాగాయి. చిత్తూరు నగరంలో ఎప్పుడు ఎలాంటి గొడవ జరుగుతుంది, ఎప్పుడు ఎవరు మర్డర్ అవుతారు, ఎప్పుడు ఎక్కడ ఏం పేలుతుంది అనేటువంటి భయాందోళనకు కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రకమైనటువంటి మర్డర్లు, ఈ పరిణామాలు జరగక ముందే కొన్ని హత్యలు, దాడులు, అట్లనే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీకే బాబు సంబంధించి, ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించి బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఇట్లా అనేక సంఘటనలు జరిగినటువంటి చిత్తూరు. సో పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్రమత్తంగానే ఉంటారు, అన్నీ చూస్తూనే గమనిస్తూనే మొత్తం ముందుకెళ్ళేటువంటి రోజులు. అలాంటి తరుణంలో సొంత కుటుంబీకుడు తనకు రాజకీయంగా లేకపోతే మరో రకంగా మరో విధంగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనో, లేకపోతే తనకు ప్రాధాన్యత పెంచుకునే ప్రక్రియ కావచ్చు, కారణాలు ఏదైనా కానీ అత్యంత దారుణంగా సొంత మామ అత్తని నరికి కిరాతకంగా చంపారు. అది ఆమె నగర మేయర్. ఒక నగర మేయర్ని ఇలా చంపడం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. 2015 అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం ఎట్లా అయితే కూటమి సర్కారు ఉందో అదే రకంగా కూటమి సర్కారు ఉన్నటువంటి రోజులు. దీంతో వెంటనే ఈ కేసును టేకప్ చేయడం, సీరియస్గా తీసుకుంటాం. దీంతో ఆ కేసులో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం, తర్వాత చింటూ కొద్ది రోజులు పారిపోయేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత వచ్చి లొంగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సుదీర్ఘంగా అనేక వాదనలు జరిగాయి. బాధితులు న్యాయం కోసం పోరాడుతూనే వచ్చారు. కటారి కుటుంబం చివరి వరకు దీనికోసం నిలబడ్డారు. అయితే అనేక ఒత్తిళ్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి బెదిరింపులు, ఇట్లా చాలా ఫేస్ చేశామనేది వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఈ కేసులో A1గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ కావచ్చు, అట్లనే వెంకటాచలపతి, వారితో పాటుగా మంజునాథ్, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, ఈ 5 మందికి కూడా ఉరిశిక్ష విధించడం అనేది ఒక సంచలనంగా మారింది ప్రస్తుతం. సో ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో, విచారణలో అనేక వాస్తవాలు, అసలు అనేక రకాలైనటువంటి ఇలా కూడా జరుగుతాయా, ఈ రకమైనటువంటి కుట్రలు కూడా సొంత వారే చేస్తారా, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంతలా తెగబడ్డారు, ఇంత కిరాతకంగా ఎందుకు మారారు అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా వచ్చాయి. సో దీనిపైన అసలు మొత్తం ఈ కేసు సంబంధించిన పరిణామాలు, పరిస్థితులు తొలి నుంచి కూడా చిత్తూరులో ఉంటూ పరిశీలిస్తూ రిపోర్ట్ చేస్తున్నటువంటి మనోహర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ హైకోర్టు న్యాయవాది సూర్య కూడా సాయి సూర్య గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. అట్లనే ఈ తీర్పు వెల్లడించిన తర్వాత వారి కుటుంబీకులు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఈ తీర్పు అసలు రాబోయేటువంటి రోజుల్లో కావచ్చు, లేదా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అనేక మంది సాక్షులను విచారించడం, అనేక రకాలుగా అనేక కోణాల్లో దీనికి సంబంధించి పరిశీలన జరిగిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో దీనికి సంబంధించి మొత్తం చిత్తూరు నగర మేయర్ హత్యకు సంబంధించి, ఇప్పుడు మాజీ మేయర్ అనుకోండి, సో ఆమెకు సంబంధించిన వ్యవహారంలో సరైనటువంటి న్యాయం లభించిందనేది కుటుంబీకులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఇలాంటి హత్యలు కానీ ఇలాంటి మర్డర్లకు పాల్పడినా తప్పించుకోవచ్చు, లేదా రాజకీయంగా కానీ లేదా మరో రకంగానే అనుకునేటువంటి వారికి ఇది ఏ రకంగా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అంశాల మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనోహర్, ఏంటి అసలు
ఈ 2015 నవంబర్లో జరిగినటువంటి ఈ హత్య దాదాపు